అరే బుర్ర తక్కువ మనిషి, 10 రూపాయలకి ఎక్కడైనా పాలకోవా వస్తుందా? ఆడు కల్తీ అమ్ముతున్నాడు. రవ్వ మరియు సాకరిని కలిపి కల్తీ అమ్ముతున్నాడు. ఆడేమన్నాడు రాడు? నిన్న మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేసామో దానికి కామెంట్ అయితే వచ్చింది, 10 రూపాయలకి ఎక్కడైనా కోవా పని వస్తుందని అడుగుతున్నా కదా బ్రో, మరి ఎందుకు రాదు బ్రో? అక్కడ అతను కోవా పన్నే కదా అమ్ముతున్నాడు, గులాబ్ జామ్ పన్నే అమ్ముతున్నాడు. అతనేమైనా రవ్వ మరియు సాకరిని ఉపయోగించి కల్తీ చేస్తున్నాడా? అయ్యో బ్రో, నిజంగా మేము అది ఒరిజినల్ పాలకోవా అనుకుంటున్నాం బ్రో. ఇంతవరకు మా కళ్ళు తెరిపించావు నువ్వు. ఎలా కనిపిస్తున్నారు బ్రో అందరూ? నీకు బుర్ర పని చేయట్లేదా నీకు? అది ఒరిజినల్ కాదని అందరికీ తెలుసు, అయినా తింటారు. మీకు ఎంతమందికి చెప్పాలి నేను? ఆ 10 రూపాయలు పాలకోవా తినడం వల్ల ఇప్పుడు నీకు ఏ నష్టం వచ్చేసింది? ఎవరైనా చచ్చిపోయి ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా దానివల్ల చచ్చిపోయినట్టు? నీకు నచ్చకపోతే నువ్వు తినకు బ్రో, అంతే. అంతే తప్ప వేరే వాళ్ళు తినదని చెప్పడానికి అధికారం నీకు కానీ ఆ జర్నలిస్ట్ గారికి కానీ ఎప్పటికీ లేదు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, బాలాజీ ఏకేఎస్ బ్లాగ్స్ కూడా ఇద్దరికి చెప్తున్నాను, ఏ కల్తీ ఎక్కడ జరుగుతుందో మాకు తెలుసు. అర్థమవుతుందా? మీరు వెళ్ళి ప్రశ్నించాల్సిన అవసరం లేదు, అధికారం లేదు మీకు. వచ్చేస్తారు మాకు చెప్పడానికి, మాకు తెలియనట్టు.